ఆస్ట్రేలియాని ఓడించేసాం, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి వెళ్ళిపోయాం. మొత్తం పండగ వాతావరణం, ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం నెలకొంది. అసలు దుబాయ్లో అయితే మన టీం అయితే ఏదో ఫైనల్ గెలిచేసినంత ఆనందంగా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు అందరూ. అంటే ఆస్ట్రేలియా మీద గెలిస్తే అంత ఉత్సాహం అనమాట. ఆస్ట్రేలియా మీద గెలిచేసాం, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మీద గెలిచేసాం, ఇంకా ఫైనల్లో గెలిచేస్తామన్న ఉత్సాహం వచ్చేసింది. ఆల్రెడీ ఆ వాతావరణం వచ్చేసింది. అది మాత్రమే కాదు, ఇంతకుముందు ఉన్న మన రికార్డులు చూస్తే కూడా ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో గెలిచిన ప్రతిసారి ఫైనల్లో మనం గెలిచి ఆ ట్రోఫీని కొట్టాం. ఇది మనకు ఒక రికార్డు ఉంది గతంలో. సో యాతావాత ఎలా చూసుకున్నా సరే అన్నీ మంచి శకునంలే, కప్పు వచ్చే సూచనలే అన్నట్లాగా ఉంది. దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఈ వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. క్రికెట్కి సంబంధించి మాత్రమే కాదు, అన్ని రకాల వీడియోలు మన దాంట్లో వస్తూ ఉంటాయి. క్రికెట్కి సంబంధించి ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీకి వరుసగా అన్ని మనం ఇచ్చుకుంటూ వచ్చాం సెమీఫైనల్ దాకా. ఇప్పుడు సెమీఫైనల్లో గెలిచినది కూడా ఈ వీడియో ఇస్తున్నాం. రేపు వేరే సెమీఫైనల్ ఉంది, అది ఇస్తాం. తర్వాత ఫైనల్ ఉంది, ఆ ఫైనల్కి సంబంధించిన కూడా ఇస్తాం. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలన్నీ వస్తుంటాయి. ఏ మ్యాచ్ ఎలా ఉంటుంది, ఏ టీంలు ఎలా ఉన్నాయి, ఐపీఎల్లో ఏ టీంలు బలాబలా ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి మన వేదాంత ఛానల్ని క్రికెట్ అభిమానులందరూ కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మళ్ళీ రొటీన్ అండి, మన కెప్టెన్ శర్మ గారు, రోహిత్ శర్మ గారు కంటిన్యూస్గా మళ్ళీ ఓడిపోయాడు. ఏంటి, టాస్ మాత్రమే. టాస్ ఓడిపోయాడు, మ్యాచ్ గెలిచాడు. టాస్ ఓడిపోతున్నాడు, మ్యాచ్లు గెలుస్తున్నాడు. టాస్ ఓడిపోతున్నాడు, మ్యాచ్లు గెలుస్తున్నాడు. మళ్ళీ ఇవాళ కూడా టాస్ ఓడిపోయాడు, మ్యాచ్ గెలిచేశాడు. కరెక్ట్, టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. మరి ఏమన్నా ఎలా ఎందుకు అనుకున్నారు, చేయలేము అనుకున్నారో ఎందుకు అనుకున్నారో కానీ బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ తీసుకోగానే స్టార్టింగ్లోనే వాళ్ళ ఓపెనర్లో ఒకళ్ళని, మన షమి 3వ ఓవర్లో అనుకుంటా వికెట్ తీసాడు. అసలు ఆ ఓవర్లో అసలు ఆ బ్యాట్స్మెన్ని, కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్, అతని పేరేదో ఉంది, అతన్ని అసలు ఆడడం లేదు. ఒక్క బాల్ కూడా టచ్ చేయలేపాడు. ఆడుతున్నాడు, మిస్ అవుతున్నాడు, ఆడుతున్నాడు, మిస్ అవుతున్నాడు, ఆడుతున్నాడు, మిస్ అవుతున్నాడు. అంత ముందు ఓవర్లో కూడా అలాగే అయింది. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆడుతున్నాడు, మిస్ అవుతున్నాడు. అలాగే చివరికి క్యాచ్ ఇచ్చేసి, కీపర్కి క్యాచ్ ఇచ్చేసి పాపం అవుట్ అయిపోయాడు. ఫస్ట్ వికెట్ షమి తీసి మనకి ఒక బ్రేక్ త్రూని ఇచ్చాడు. అయితే అక్కడి నుంచి చాలా బాగా ఆడింది ఆస్ట్రేలియా టీము, చాలా బాగా ఆడింది. హెడ్ మన మీద ఎదురుదాడి చేశాడు. అక్కడి నుంచి ఎదురుదాడి చేసి 4లు కొట్టుకుంటూ 39 రన్స్ చేశాడు. తర్వాత స్మిత్ మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఉండి 73 పరుగులు చేశాడు. స్మిత్కి కాసేపు హెడ్కిను స్మిత్కి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత స్మిత్కి లంబుషన్కి మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. లంబుషేన్ కూడా ఒక 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ క్యారీకి స్మిత్కి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. క్యారీ కూడా మంచి స్కోర్ చేశాడు. క్యారీ కూడా 61 చేశాడు. 61, క్యారీ 61 చేశాడు. అయితే ఏంటంటే దాదాపు 300 పైన వెళ్తుందన్న స్కోర్ని స్మిత్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో, స్మిత్ ఈయన దగ్గర నుంచి ఆ తర్వాత కొంచెం వెనకబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే క్యారీ అయిపోయాడో, ఆ క్యారీ అయిపోయిన దగ్గర నుంచి కూడా కొంచెం పూర్తిగా వెనకబడిపోయింది. అయితే అసలు ఫస్ట్ మనకు చూస్తే మాత్రం 300+ స్కోరే వస్తుందేమో అనిపించింది. అట్లాంటిది 264 దగ్గర ఆగిందంటే కేవలం మనం క్యారీని అవుట్ చేయడం వల్ల. క్యారీని అవుట్ చేసిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి స్లో అయిపోయింది. సో వికెట్లు చూస్తేనేమో షమి 3 వికెట్లు తీశాడు, హార్దిక్ 2 తీశాడు, జడేజా 2 తీశాడు, అక్షర్ 1 వికెట్ తీశాడు, అలాగే హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశాడు. సో 264 రన్స్, 265 టార్గెట్తో మనం బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత తొందరగానే గిల్ అయిపోయాడు. గిల్ తొందరగా అయిపోయినా కూడా ఓ పక్కన రోహిత్ కొట్టడం ఏమాత్రం ఆపలేదు. అయితే ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఇదే రోహిత్ శర్మతో పెద్ద ప్రాబ్లం. ఇప్పటికి 4వ మ్యాచ్, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్లు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఆడడం బాగా ఆడుతున్నాడు కానీ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా 28 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు.
పక్క నుంచి పాకిస్తాన్ మీద హీరో మన విరాట్ కోహ్లీ ఈరోజు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. దాదాపు 84 రన్స్ చేశాడు. 84 రన్స్ చేసి సెంచరీ కొట్టేస్తాడు అన్న టైంలో అనవసరంగా ఒక షాట్కి వెళ్ళాడు. అసలు అక్కడ ఆ షాట్ అవసరమే లేదు. అప్పటికే ఆల్మోస్ట్ మనం సింగిల్స్ టూస్ తీస్తే కనుక గెలిచేసే పరిస్థితిలో ఉండగా అదే ఓవర్లో మళ్ళీ కేఎల్ రాహుల్ ఒక 6 కొట్టాడు. మరి అయినా సరే ఎందుకో క్యాలిక్యులేటెడ్గా ఆడే విరాట్ కోహ్లీ కూడా తొందరపాటు షాట్కి వెళ్ళి అక్కడ 84 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. దానికన్నా ముందు మరి శ్రేయస్ అయ్యర్ బ్రహ్మాండంగా ఆడాడు. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో అంటే నాకు తెలిసి అసలు శ్రేయస్ అయ్యరే అనాలి. ఎందుకంటే ఎక్కడన్నా విరాట్ కోహ్లీ అన్నా ఫెయిల్ అయ్యాడేమో కానీ శ్రేయస్ అయ్యర్ కంటిన్యూస్గా ఆడుకుంటూ వస్తున్నాడు. ఈసారి కూడా 45 రన్స్ చేశాడు. 45 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాని తర్వాత కేఎల్ రాహుల్ 42 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా కొంచెం టెన్షన్ పడిన టైంలో, విరాట్ కోహ్లీ అయిపోయిన తర్వాత కొంచెం టెన్షన్ అవుతుందా అన్న టైంలో హార్దిక్ పాండ్యా వచ్చి 28 రన్స్ చేసి టపటప ఒక 3 సిక్స్లు కొట్టేసి మొత్తం ఉన్న టెన్షన్ అంతా కూడా మొత్తం తగ్గించాడు. అదే అవుట్ అయిపోయాడు, అది వేరే విషయం. 28 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ కూడా కొంచెం ప్రెషర్ పెరుగుతోందన్న టైంలో వచ్చి విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ పడకుండా చేసి తొందరగా కొట్టాడు. 27 పరుగులు చేశాడు. కానీ 27 పరుగులు చేసి తొందరగానే అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ అక్షర్ పటేల్కి బోలంత టైం ఉంది, ఇంకా చాలా ఆడే ఛాన్స్ ఉంది. అయినా కూడా ఏదో తొందరగా కొట్టేద్దాం అన్న హడావిడిలో 27 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 42 రన్స్, లాస్ట్లో విన్నింగ్ షాట్ కూడా కేఎల్ రాహుల్ కొట్టాడు. ఓవరాల్గా మన వాళ్ళు 4 వికెట్ల తేడాతో గెలిచేశారు. 269 పరుగులు, 6 వికెట్ల నష్టానికి 48.1 ఓవర్లోనే చేసేసి చాలా ఈజీగానే, ఒక రకంగా ఈజీగానే చెప్పుకోవాలి. కొంచెం అక్కడక్కడ చిన్న టెన్షన్లు తప్ప విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు అంతా క్లీన్గా ఉంది, ఈజీగా గెలుస్తామన్న పరిస్థితి. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అయిపోయాడో అక్కడ అనవసరంగా విరాట్ కోహ్లీ కన్నా ముందే అక్షర్ పటేల్ తొందరపడి అవుట్ అయ్యాడు. తర్వాత విరాట్ కోహ్లీ తొందరపడి అవుట్ అయ్యాడు. అవసరం లేదు అసలు, అక్కడ అంత షాట్ కొట్టే అవసరం ఆడాల్సినంత పరిస్థితి లేదు, ఈజీగా గెలిచేసే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఇక్కడ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడో చిన్న టెన్షన్ అయింది. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత 2-3 బాల్స్ వరుసగా 4 బాల్స్ ఒక బౌలర్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడేసరికి ఇంకా కొంచెం టెన్షన్ అయింది. అక్కడి నుంచి ఇక హార్దిక్ పాండ్యా తన స్టైల్లో వరుస పెట్టి 6లు కొట్టాడు, అది వేరే విషయం. సో ఓవరాల్గా టీమ్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఈరోజు కూడా ఇవాళ చూడండి, ఒక్క గిల్ తప్ప, గిల్ని తీసేస్తే మిగతా మన టాప్ ఆర్డర్ అంతా కూడా ఇవాళ సక్సెస్ అయినట్టు లెక్క. అక్షర్ 27, రోహిత్ ఏమో 28, హార్దిక్ పాండ్యా 28, కేఎల్ రాహుల్ 42, శ్రేయస్ అయ్యర్ 45, విరాట్ కోహ్లీ 84. సో టాప్ ఆర్డర్ అంతా కూడా ఇవాళ బాగా అయినట్టు లెక్క. సో దాంతో ఇంకా జడేజా వచ్చేసరికి పెద్దగా టెన్షన్ కూడా లేని పరిస్థితి అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. సో చాలా ఈజీగా గెలిచినట్టే ఒక రకంగా చూస్తే కనుక. ఆస్ట్రేలియా మీద చూస్తే లాస్ట్ ఓవర్ దాకా టెన్షన్ అయ్యే, అలా కాకుండా కూల్గా 2-3 కొట్టినా కూడా గెలిచేలాగా, ఓవర్కి 4 కొట్టినా గెలిచేలాగా అలాగే రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక ప్లాన్డ్గా ఆడారు. ఇలాగే ప్లాన్డ్గా ఆడితే కనుక ఫైనల్లో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం. ఇందాకే నేను చెప్పినట్టు మనం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని కొట్టిన ప్రతిసారి కూడా మనం ట్రోఫీ గెలిచాం. అది ఛాంపియన్స్ ట్రోఫీనా, వరల్డ్ కప్, ఇంకోటి ఏదైనా కానీ. సో ఆ రికార్డ్ని కంటిన్యూ చేస్తూ 9వ తారీఖు మళ్ళీ విన్ అవుతారని ఆశిద్దాం. రేపు ఎవరు గెలుస్తారనేది చూద్దాం. ఇప్పుడు ఈ మ్యాచ్ మనం గెలవడంతో పాకిస్తాన్ పరిస్థితి పుండు మీద కారం చల్లినట్టు అయిపోయింది. అసలే మనం అక్కడ ఆడట్లేదు, కనీసం మనం ఓడిపోతే కనుక ఆ ఫైనల్ మ్యాచ్ అన్న పాకిస్తాన్లో పెట్టుకుందాం అనుకున్నారు. ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు. ఆ పాకిస్తాన్లో ఆ మ్యాచ్ కూడా పెట్టడానికి లేదు. మళ్ళీ ఫైనల్ మ్యాచ్ మళ్ళీ దుబాయ్లో పెట్టాలి కాబట్టి ఇంకా పుండు మీద కారం చల్లినట్టుంది. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్ ఇంకా రెడీ అవ్వచ్చు. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్లు కానీ, లేదంటే పాకిస్తాన్ ప్లేయర్లు, మాజీ ప్లేయర్లు కానీ, ఇక మిగతా ఎవరు కావాలంటే వాళ్ళందరూ కూడా ఇది చాలా అన్యాయం, అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఆడడం అన్యాయం, మా దగ్గరించి పాకిస్తాన్ దగ్గరించి ఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండా చేసేసారు, మాకు కుట్ర చేశారు మా మీద అని చెప్పి ఇవాళ రేపు ఇంకా 4 రోజులు టైం ఉంది కదా, 9వ తారీఖు దాకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజులు హ్యాపీగా ఇండియా మీద దుమ్మెత్తిపోయచ్చు, బీసీసీఐ మీద దుమ్మెత్తిపోయచ్చు, ఇంకా వీలైతే ఐసీసీ మీద దుమ్మెత్తిపోయచ్చు. ఈ పనిలో వాళ్ళు ఉంటారు, మ్యాచ్లు గెలిచే పనిలో మనం ఉందాం. ఇది ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.